Constitution of India, free and whole, we are the kings of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens social, economic, and political liberty of the citizens, unified, democracy, equality of status, and of opportunity, and to promote the march fraternity, extending the dignity of the individual and the unity and integrity of the nation in our Constituent Assembly. This 26th day of November 1949 hereby adopt and into our Constitution. సార్ మరి ఫస్ట్ నుంచి మనకు పిల్లలందరూ కూడా మన రాజ్యాంగం గురించి దాని గొప్పతనం గురించి తెలియజేస్తూ మన అందులో ఉన్న చట్టాలు మనకు రావాల్సిన పథకాలు అన్నీ కూడా ఏ విధంగా రాజ్యాంగం కల్పిస్తుందన్నది సార్ కూలంకషంగా మనకు వివరించారు. కాబట్టి పిల్లలందరూ కూడా రాజ్యాంగం గురించి పూర్తిగా తెలుసుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి మంచి చదువుకొని అందరికీ మంచి పెట్టవాలని ఆశిస్తూ తెలుసుకున్నాం. జనరల్గా మాట్లాడతాను. పిల్లలందరూ బాగున్నారు కదా? ఈరోజు డేట్ ఎంత? ఏ నెల? నవంబర్ 26. నవంబర్ 26న మనం ఏ డే జరుపుకుంటున్నాం? ఈరోజు డే యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ టుడే? మీరందరూ బాగా చెప్పారు కదా. యాక్చువల్లీ మీ అందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్. అంటే నిజంగా సార్ చెప్పారు, అందరు సార్ చెప్తున్నారు. ఈవెన్ పీజీ డిగ్రీల వరకు ప్రియాంబుల్ అండ్ పీటీకి అనేది ఎవరికి తెలియదు, ఎవరు నేర్చుకున్నా గుర్తుంచుకోరు. కానీ మీరందరూ చాలా చెప్తున్నా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నాకు కూడా అంతగా గుర్తుంచుకోలేదు. సో మీరు చెప్పారు కదా, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. చాలా బాగా చెప్పారు. కానీ ఈవెన్ ఇది ఇంగ్లీష్లో ఈవెన్ పీజీ చేసినా సరే వాళ్ళకి ఆ మీనింగ్ తెలియదు. ఏదో ఉంటుంది కానీ తెలుగులో కూడా తెలిసినా సరే ఆ మీనింగ్ తెలియదు. పిల్లలు ఒక్కసారి వినండి. నేను ఎక్కువసేపు మాట్లాడిన అందరికీ ఆకలిస్తున్నట్టుంది. మనందరం ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. జెండా ఎగిరేసి జరుపుకుంటాం కదా. జనవరి 26 ఏం జరుపుకుంటాము? రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం జనవరి 26 జరుపుకుంటాం. జెండా ఎగిరేసి మనం చాక్లెట్ అంటే జెండా ఎగిరేసి జెండాకి సెల్యూట్ చేసి మనందరం జెండా కింద మొబైల్ జెండాకి సెల్యూట్ చేసి మనందరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఎంతో హ్యాపీగా ఇప్పుడు పండుగలో జరుపుకుంటాం కదా. మరి ఈరోజు ఎందుకు మనం భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం? ఆల్రెడీ